అందరికీ నమస్తే. మంత్రపురి మంథని అంటే మంత్రపురిగా ప్రసిద్ధి చెందింది. మరి మంథని నియోజకవర్గంలో ఇటు ఆ గోదావరి, ఇటు మానేరు, ఇటు సింగరేణి, ఇటు రామగిరి కిల్లా, మరి ఏదైతే మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అనేక హంగులు కలిగి ఉన్నది. ఇటు సింగరేణి ఆ బొగ్గు ఉన్నది. మరి ఇక్కడ కొత్తగా పరిశ్రమల స్థాపనకు సింగరేణి అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మరి ఇన్ని అవకాశాల మధ్య ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండో స్థానం ఉన్నామని చెప్పి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి దుద్దిల్ల శ్రీధర్ మంథని నియోజకవర్గ ప్రజలకు ఏ రకమైన ఉపాధి కల్పిస్తా ఉన్నాడు అని అంటే, ప్రజలందరికీ కాదు కానీ తన అనుయాయులకు మైనింగ్ మాఫియా ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదైతే స్పెషల్ బులెటిన్ ఏదైతే ఉన్నదో, మంథనిలో మైనింగ్ మాఫియా చెరువు మట్టి ఇసుకను తోడేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాలు చోద్యం చూస్తున్న అధికారులు. వనరులు కాపాడుతా అన్న పెద్ద మనిషి పత్తాలేడు. వనరులు కాపాడుతా అన్నది ఎవరు? మరి దుద్దిల్ల శ్రీధర్ ఆ రోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఏం చెప్పిండే అంటే, ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకను మొత్తం తోడేస్తా ఉన్నారు, మట్టిని మొత్తం తోడేస్తా ఉన్నారు, ఇవి మీ తాత ముత్తాతల ఆస్తులు, మరి వనరులు, ఈ వనరులను దోపిడీకి గురైతా ఉన్నాయని చెప్పి మరి వీటన్నిటిని కూడా కాపాడుతా అన్నాడు. ఏ రకంగా కాపాడుతా ఉన్నాడు మరి ఈయన సారు అని అంటే, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంత గ్రామం ఇగో చూసుకుంటే ధన్వాడ. ఇగో ధన్వాడల చెరువు మట్టిని మరి ఈయనకట 5 లక్షల విరాళం ఈయన పేరు మీద ఏదో గుడికిచ్చిరట. ఇక బారా కూన్ మాఫీ ఎంతైనా దొడకపోవచ్చుగా. దీనికి ఏం చేసిండ్రు మరి పర్మిషన్ అని చెప్పి ఒక మైనింగ్ అధికారి ఇగో ఈయన ఇగో ఇది పర్మిషన్ పత్రం అంటే ఏ విధంగా ఉండాలి? దానికి గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి ఉండాలి, ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు దాన్ని సర్వే చేయాలి, ఆ తర్వాత నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి దానికి స్కెచ్ గీయాలి, ఆ తర్వాత మైనింగ్ వాళ్ళు దానికి టీపీలు ఇష్యూ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు దేని ద్వారా పోతాయని చెప్పి ట్రాన్సిట్ పాస్ ఇవ్వాలి. ఆ ట్రాన్సిట్ పాస్ లో ఏ బండిలో పోతుంది, దానిలో ఎన్ని క్యూబిక్ మీటర్లు పోతుంది, దాని బండి నెంబర్ ఎంత, ఆ బండి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, దానికి ఆ డ్రైవర్ ఎవరు, మరి అవన్నిటి కూడా దానిలో నోట్ చేయాలి. ఒక పేపర్ మీద కింద సంతకం పెట్టి ఇదే పర్మిషన్ అని అంటే, దీని నుంచి మరి ఇక్కడ మంత్రి గారి సొంత గ్రామంలో ఇగో ఈ రకంగా తోడుకపోతా ఉన్నారు. మరి దీన్ని తోడిన దానికి లెక్క ఎవడు కడతాడు అంటే ఏది అవసరం లేదు. అలో 1000 క్యూబిక్ మీటర్ల కానీ రాసిచ్చిండు 26,000 కట్టవని. మరి 1,00,000 క్యూబిక్ మీటర్లు పట్టుకపోతారు. దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు, మధ్యలో ఆపేటోడు ఉన్నాడు. మీరు ఎక్కడన్నా ఎవరన్నా ఇక్కడ మట్టి తోడుకపోతారని ఒక పోలీసుకు ఫోన్ చేయండి, ఆ పోలీస్ ఫోనే పనిచేయదు. రెవెన్యూలో చేయండి, కన్నెత్తే చూడరు. మైనింగ్ లో చేయండి, అయ్యా బాంచని మేము మంత్రిని అడుగు పెట్టమని చెప్తారు తప్ప అక్కడికి వచ్చే నాదుడే ఉన్నాడు. పోనీ ఇది ఒక మంత్రి మరి సొంత గ్రామంలో జరుగుతా ఉన్నదా అని అంటే అనేక రకాలుగా సాగుతూనే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే రావుల చెరువు, అయ్యగారి చెరువు అని మంత్రిని 6 కూడా చెరబట్టిండు. నిన్న మొన్నటి నుంచి కన్నాల చెరువును దోసుకపోతా ఉన్నారు. యథేచ్ఛగా వేలాది ట్రిప్పులు మరి ఇక్కడ మట్టి దోచుకపోతా ఉన్నారు. మరి మట్టి తీయడం తప్పు కాదు, కానీ నిబంధనల ప్రకారం తీయాలి. ఇవాళ ఎవరైతే అక్రమార్కులను చెరువుల మీద వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోడుకపోవడం కాదు. దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి, దానికి ఒక వాళ్ళు మరి సర్వే చేస్తారు, దానికి ఒక స్కెచ్ ఇస్తారు. అక్కడి నుంచి ఎంత వెడల్పు తీయాలి, ఎంత లోతు తీయాలి అనేది స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. ఇవాళ ఎలాంటి అవి లేకుండా ప్రభుత్వ ఆదాయానికి యథేచ్ఛగా గండి కొడుతూ ఇవాళ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ పరిశ్రమల మంత్రి అయిన ఉపాధి కల్పియాలంటే, మీ అందరికి ఉపాధి మాట దేవుడేరు కానీ నా కార్యకర్తలకు ఉపాధి కల్పియాలని చెప్పి ఈ చెరువులన్నింటినీ కూడా దోచుకోరని చెప్పి మైనింగ్ మాఫియాకు తెరలేపిండు. ఈ జాలదన్నట్టు ఇక్కడ ఇసుక ఏదైతే మానేరు ఇసుకను యథేచ్ఛగా దోచుకుపోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ రకంగా మరి ఎన్ని రకాలుగా దోపిడీకి గురైతా ఉన్నది, ఏ రకంగా దోచుకుపోతా ఉన్నారు. లారీలు మట్టి మరి ఈ విధంగా దోచుకుపోతా ఉంటే మరి పెద్ద మనిషి ఆ రోజు ఏం చెప్పిండు? 2023 ఎలక్షన్లలో వచ్చి చాలా గొప్పగా మరి చెప్పిండు. ఆయన మాటలు ఒకసారి విన్నట్టయితే, మీ తాత ముత్తాతలు మీది దాన్ని దోసుకోబోతున్నా లేదా? తిరిగి ఆ సొమ్ము మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 30 తారీఖు నాడు మీ సొమ్ము మీరు తీసుకోవాలి. తీసుకొని ఏం చేస్తారు? తిరిగి ఆ సొమ్ము 30వ తారీఖులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారట. తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తారు?
30వ తారీఖు రోజు చేతికి గుర్తుకేయాలే, మీ అన్ని తీసుకొస్తాడట. ఏం తీసుకొస్తాడు? ఇగో యథేచ్ఛగా వాళ్ళ కార్యకర్తలను దోసుకోపోమని వాళ్ళ సొంత ఊళ్ళకెళ్ళి ఇది చేసిండు. ఇక్కడ తాడిచెర్లో చూసుకున్నట్టయితే ఆ ఉష్కను దోసుకపోతా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మంతిల్లో మరి ఇక్కడ ఆ రావుల చెరువు, అయ్యగారి చెరువు నుంచి దోసుకుపోతా ఉన్నారు. కన్నాల చెరువు నుంచి మరి యథేచ్ఛగా దోసుకుపోతా ఉన్నారు. మరి ఈయన ఆ రోజు దోసుకపోడే కాదు, ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తా అని చెప్పిండో కూడా ఒకసారి విన్నట్టయితే, మళ్ళీ ఒకసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 రోజే ఇసుక లారీలను ఆపేయిస్తా అని చెప్పిండు. 2 సంవత్సరాల నరాయినా కూడా ఆ అన్నారం బ్యాడేజ్ కింద పెట్టి డైరెక్ట్ అన్నకెళ్ళి తోడుకొని పట్టుకపోతాడు. కానీ ఇలా బంధు పెట్టిన పాపాను పోలేదు. అవి బంధు పెట్టలేదు సరిగదా. ఇక ఈ రకంగా యథేచ్ఛగా మరి మంత్రి స్వగ్రామంలో అక్రమ దందా జరుగుతుందని చెప్పి మరి ఆయన దృష్టికి వచ్చిందో రాలేదని ఆయన దృష్టికి వచ్చినట్టు కూడా చెప్తే, అయినా కూడా ఎవరితో మనకు సంబంధం లేదు, యథావిధిగా దోసుకోరు అని చెప్తే అదొక్కటే కాదు, మరి వందలాది లారీలతోటి ఇది దోసుకపోతూ ఇవి చాలదన్నట్టు మరి ఇక్కడ మంతని నడి బొడ్డు నుంచి కూడా రావుల చెరువు నుంచి దోసుకుపోతారు, అయ్యగారి చెరువు నుంచి దోసుకుపోతారు, కన్నాల చెరువు నుంచి దోసుకుపోతారు. ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక దోసుకుపోతారు మానేట్లకెళ్ళి. మరి ఇక్కడ మట్టి దోసుకుపోతున్నారు. మొత్తానికి అయితే మైనింగ్ మాఫియాకు తెరలేపిండ్రు మంతనిలో. మంతని అంటే మంత్రపురి అని ఉండే, ఇప్పుడు మంతని అంటే మరి మట్టి మాఫియాకు అడ్డా అనే చందంగా తయారైంది ఇలా మన మంత్రి గారి నేతృత్వంలో. మరి మేము వచ్చినాక 2 రోజులలోనే ఇసుక లారీలు ఆపేస్తా అన్నాడు. తర్వాత ఎలక్షన్ల టైంలో మీ తాత ముత్తాతల వనరులు దోసుకపోతాను, అవన్నీ రిటర్న్ తెస్తా అన్నాడు. ఏవి రిటర్న్ తెస్తాను అనే దుద్దిల్లా అంటే, లేదు రిటర్న్ తెచ్చిన ఎక్కడిది, మాకు అధికారం ఇచ్చారు కదా, ఇక మేము దోసుకుపోతాం, మాకు దోసుకుపోమని అధికారం ఇచ్చారు అన్న చందంగా మరి వివరిస్తా ఉన్నారు. ఈ తీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న రోజున ఏం మాట్లాడిందో దుద్దిల శ్రీధర్ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మంతనిని మొత్తం దోసుకుపోతా ఉన్నారు, ఇసుక దోసుకుపోతా ఉన్నారు, మట్టి దోసుకుపోతా ఉన్నారు, ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు, ఆయన సొంత గ్రామంలో ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారో మంత్రిని ప్రజలు గమనించాలి. మరి అప్పుడు ప్రతిపక్షంలో మొసలి కన్నీరు గార్చిండు, ఏదైతే ప్రభుత్వ ఖజానాకు పైసలు జమ చేస్తేనే దోపిడీకి గురైతుంది అన్నాడు. ఇవాళ ఏ ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది లేదు, యథేచ్ఛగా మరి జేబులు నింపుకుంటా ఉన్నారు, ₹1 కట్టేది లేదు. మరి దాని నుంచి ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ మరి ఖజానాకు జమ చేసేది లేదు. ఎక్కడికక్కడ ఇదే నేను మీకు కల్పించే ఉపాధి, ఎవరికి వీలైతే ఆడ దోసుకోరి అని చెప్పి మన మీద వదిలేసిండు, అందరినీ తీసుకొచ్చి మన మీద వదిలేసిండు. అధికారులు అయితే ఎవరికన్నా ఫోన్ చేయండి, ఇక్కడ నుంచి అక్రమంగా మట్టి పోతుందని చెప్పి పోలీసు కానీ ఎంఆర్ఓ కానీ మైనింగులకు కానీ ఒక్కరు వచ్చినా కూడా చెవు కోసిస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రకంగా మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఈ దుద్దిల్ల శ్రీధర్ నిజ స్వరూపం ఇకనైనా మంతని ప్రజలు గమనించాలి. ఇంకా మేకవన్య పులిలాగా వాళ్ళు మన ముందులా ఏదో నవ్వుకుంటూ మాట్లాడితే మరి ఆయనను నిజంగా సౌమ్యుడనో మంచోడనే భావించడాన్ని ఇకనన్నా మానుకోవాలి. ఆయన నిజ స్వరూపాన్ని మీకు కనబడాలని చెప్పే మరి ఇలాంటి అంశాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇకనైనా మంతని ప్రజలు చైతన్యవంతులు కావాలని మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నాం.